ఎందుకంటే కాస్టింగ్ లో పెద్ద మున్నా బాయ్ జగపతి బాబు అండ్ మన శివన్న వీళ్ళందరినీ తీసుకొని ఒక మంచి యుద్ధానికి కంబ్యాక్ ఇస్తున్నా పక్కా పోస్టర్ తో ఎవరికి సమాధానం చెప్పాలో ఏ నా కొడుకు ఏ నా పార్టీకి సమాధానం ఇవ్వాలో ఈ సినిమాతో పెద్దతో ఇస్తాడు నాకే చాలా నమ్మకం ఉందన్న. అండ్ రామ్ చరణ్ మీ పోస్టర్ నాకైతే అసలు ఆ బాడీ ఏంటన్న ఆ హెయిర్ స్టైల్ అసలు ఆ బాడీ పెంచిండు పోయా మా అన్న ఇస్ కంబ్యాక్ పెద్దతో వస్తాడు ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క పార్టీకి దింపుతాడు రాడని సినిమా చెప్పుకోవచ్చు. అయితే ఉన్న కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. కొంతమంది ఏమంటారంటే మమ్మల్ని కాపీ కొట్టేసారు సేమ్ గడ్డము సేమ్ ముక్కు సేమ్ మాసాలు గడ్డం నా గడ్డం లేదు గడ్డం అంటే ఆ సినిమాకి ఆ స్టోరీకి ఫుట్బాల్ తెలుసు కానీ ఇక్కడ సినిమా వచ్చిన బ్లాక్ బస్టర్ అనేది ఏమి కావాలో తెలిసింది ట్రోలింగ్ చేసాడు అదే పని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు ఏ పార్టీ నా బైక్ ఆడి చేస్తారో లవడా ఆడి చేస్తారో సారీ గుర్తుమాట. ఎందుకంటే మా రామ్ చరణ్ గురించి తెలుసు గేమ్ చేంజర్ ఎంత మంచి సినిమాని కావాలని నాకు చెత్త నాకు నెగిటివ్ చెప్పి చేసిండు ఈసారి పెద్దతో దింపుతాడని చెప్తాను 100%. బుచ్చిబాబు గారు అంటేనే సుకుమార్ గారికి శిష్యుడు సేమ్ కొద్దిగా కనపడతానే ఉంటుంది. సో మరి ఆ సబ్జెక్ట్ లో శిష్యుని తర్వాత గురువు సినిమా శిష్యుని సినిమాలు ఇలా అంటే గురువు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు. మన రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవడం ఆస్కర్ అవార్డు అన్న ఆయన గురించి మనం అసలు కలవడమే గొప్ప. ఆయన యాక్టింగ్ అంటే మెగాస్టార్ కొడుకైనా కూడా అంత గౌరవము ఆయన అంత బల్పు ఉండదు. కొందరు హీరోలకు బల్పు ఉన్న బచ్చా నా కొడుకులకు నేను హీరోని ఫోటో కూడా నా కొడుకులు అరే నేను యాక్టర్ నాకు అరే ఒక ఉన్నాడు వాళ్ళ పేరు చెప్పగలను చాలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా మోడీ సినిమా ఫ్లాప్లే తెలుసు వాళ్ళ పేరు యాక్టర్ అన్న నమస్తే అంటే ఫోటో కూడా నా కొడుకు అంతా గుద్ద వలుపు రామ్ చరణ్ అన్న నమస్తే అన్న అంటే ఫోటో 10 ఇద్దరు నలుగురు బోర్సార్లు అరే నేను ఒకటి చెప్తా బాయ్ మీరు మొన్న వచ్చి 4 సినిమాలు వరుసగా 2-3 సినిమాలు పోయినాయి ఒక్కొక్కటి తెలుసు అంత యాక్టివ్ ఎందుకు మేము లేకపోతే మీరెక్కడిది అరే ఫ్యాన్స్ కే రెస్పెక్ట్ ఫోటో టైం కూడా అంత బలుపు కానీ రామ్ చరణ్ మాట్లాడితే పలకరిస్తారు నమస్తే అన్న వీళ్ళకు చూసి కూడా కళ్ళు లేదు పెట్టుకుని బోర్సార్లు వాళ్ళకి 10 మంది